ఒక్కసాం ఒకటి అక్కడి ఒకటి ఆమెకి ఒకటి తీసుకో పట్టుకుందాం. భారతీయ జనతా పార్టీని మనం ఏం అడిగినవయ్యా అంటే బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగినాం. కానీ నరేంద్ర మోడీ గాడిద గుడ్డిచ్చిండు మనకు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని తెలంగాణ అడిగితే అమిత్ షా గాడిద గుడ్డిచ్చిండు. ఇవాళ ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే బీజేపీ వాళ్ళు తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిండ్రు. అదే విధంగా ఐఐటి మనం అడిగితే బీజేపీ గాడిద గుడ్డిచ్చింది. ఇవాళ మనము సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీ కట్టండి అని అడిగితే మనకు గాడిద గుడ్డిచ్చారు. మనకు తుమ్మిడేటు ప్రాజెక్టును కట్టండి అని అంటే మనకు గాడిద గుడ్డిచ్చారు. ఐటీడీఏ ప్రాజెక్టులను పూర్తిగా పూర్వ వైభవం తేవాలి అని అంటే బీజేపీ వాళ్ళు గాడిద గుడ్డిచ్చారు. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక్క మాట అడగదలుచుకున్నా. బీజేపీ ఏమి ఇచ్చిందని నేను అడిగితే గాడిద గుడ్డు అని మీరు అనాలి. రెడీనా? 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 ఆడ కళాకారులు ఏమంటలేరు, ముచ్చట్లలో పడ్డారు. మీరు కూడా మీ మైకులు అనాలి. అందరు మీరు మైకులు తీసుకొని సిద్ధంగా అండి. రెడీనా? బీజేపీ ఏమిచ్చింది గట్టిగా ఢిల్లీకి వినిపించాలి. నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు గట్టిగా కళాకారుల నుంచి వినిపిస్తలేదు. గాడిద గుడ్డు. బీజేపీ ఏం తెచ్చింది? నరేంద్ర మోడీ ఏమిచ్చిండు? బీజేపీ ఏం తెచ్చింది? నరేంద్ర మోడీ ఏమిచ్చిండు? బీజేపీ ఏం తెచ్చింది? నరేంద్ర మోడీ తెలంగాణకి ఏమిచ్చిండు? బీజేపీ తెలంగాణకి ఏం తెచ్చింది? నరేంద్ర మోడీ తెలంగాణకి ఏమిచ్చిండు? గట్టిగా చెప్పాలి. బీజేపీ ఇచ్చింది ఏంది? నరేంద్ర మోడీ తెచ్చింది ఏంది? మరి మిత్రులారా, నరేంద్ర మోడీ అమిత్ షా మనకు గాడిద గుడ్డిస్తే మనం పోయి ఓట్ల డబ్బాల ఓట్లేస్తామా? కర్రు కాల్చి బీజేపీ వాళ్ళకు వాత పెడతాం. అత్రం సుగ్నను 1,00,000 మెజార్టీతోని ఆదిలాబాద్ ఎంపీగా గెలిపిస్తాం. అవునా? అవునా? నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. రెడీ? రెడీ? రెడీనా? 1,00,000 గట్టిగా అనాలరా నాయన. నాకే వినిపిస్తలేదు, మోడీకి ఎట్లా వినిపిస్తుంది? 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 అందరు నిలబడి చెప్పాలి. కూర్చొని కదా, అందరు నిలబడండి. అందరు చేయి పైకెత్తురి. మా అక్కలు కూడా అందరు నిలబడాలి. 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. మిత్రులారా, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆసిఫాబాద్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మీరు ఏ వైపు మొగ్గుతారో ఆ వైపే ఈ పార్లమెంటు నియోజకవర్గం గెలవడానికి అవకాశం ఉంది. మీరు ఆసిఫాబాద్, షేర్పూర్, కాగజ్ నగర్ ప్రాంతం నుంచి మా ఆడబిడ్డ ఈ ప్రాంత ఇన్ఛార్జ్ మంత్రిగా రాత్రి పగళ్ళు మీకు అండగా నిలబడి సీతక్క ఈ అడవి బిడ్డలకు
ఈ ప్రాంత సోదరులకు అండగా నిలబడి మీ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం రోజుకు 18 గంటలు కష్టపడుతుంది. ఈరోజు ఈ ఆసిఫాబాద్ సమావేశాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు గారు, అదే విధంగా శాసన సభ్యులు వెడ్మ బొజ్జు గారు, వేదిక మీద మాజీ మంత్రివర్యులు వేణుగోపాలాచారి గారు, పెద్దలు కోనేరు కోనప్ప గారు, అదే విధంగా వేదిక మీద చాలా మంది పెద్దలు, రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఈ ఆసిఫాబాద్ సభకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శ్యామ్ నాయక్ని ప్రాంతం నుంచి నిలబెడితే తక్కువ మెజారిటీతో శ్యామ్ నాయక్ ఓడిపోవడం జరిగింది. ఒకవేళ ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉంటే ఈనాడు మీ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఇంతకుముందు వేణుగోపాలాచారి గారు, కోనేరు కోనప్ప గారు చెప్తా ఉన్నారు. కొమరం భీం ప్రాజెక్టు కానీ, అదే విధంగా మీ బ్రిడ్జిలు కానీ, ఈ ప్రాంతం యొక్క ప్రాజెక్టులు చాలా సంవత్సరాల క్రితమే మంజూరైనాయి. కొమరం భీం ప్రాజెక్ట్ అయితే ప్రాజెక్టు పూర్తయింది. కాలువలు తవ్వుకోకపోవడం వల్ల ప్రాజెక్టుల నీళ్లు ఉన్నా ఈరోజు ఈ ఆదిలాబాద్ భూములకు ఆసిఫాబాద్ ప్రాంతంలో ఈ నీళ్లు అనేటివి అందడం లేదు అని. అదేవిధంగా చాలా సంవత్సరాల నుంచి గుండెపేట బ్రిడ్జ్ లాంటి ప్రాజెక్టులు పెండింగ్ ఉండడం వల్ల ఇక్కడి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ 50-60 కిలోమీటర్లు చుట్టూతో తిరిగి వాళ్ళు చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకునే పరిస్థితి ఉన్నది అని చెప్తున్నారు. ఇదే కాదు, ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సాగునీటి సమస్య ఉన్నది, పోడు భూముల సమస్య ఉన్నది, గిరిజనేతరులకు పహానీల సమస్య ఉన్నది, గిరిజనులకు పోడు భూముల పట్టాల సమస్య ఉన్నది.